1923 வருடம் 1923 సంవత్సరం பாஸ்டர் பாலினால் இந்த ஊழியம் சிலோன் தேசத்தில் கொலம்போ என்ற பட்டணத்தில் ஆரம்பித்ததாக உங்களுக்கு யாவருக்கும் தெரியும். 1923 సంవత్సరం శ్రీలంక దేశంలో కొలంబో అనే పట్టణంలో పాస్టర్ పాల్ గారి ద్వారా ఈ యొక్క సేవ ప్రారంభించబడినట్లు మీ అందరికీ తెలుసు. హిందూ ఆర్థోడాక్స్ కుటుంబத்தில் பிறந்தவர். పాస్టర్ పాల్ గారు ఒక హిందూ మంచి ఆచారము కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పழைய పేరు రామన్ కుట్టి. ఆ పాస్టర్ పాల్ గారి యొక్క పాత పేరు రామన్ కుట్టి. அவர் ఐశ్వర్యముள்ள కుటుంబத்தில் பிறந்தவர். ఆయన ఐశ్వర్యవంతులైన కుటుంబానికి చెందినవాడు. அவருடைய வீட்டார் పణకారరాக காணப்படுகிறார். ఈ రోజు కూడా వారి కుటుంబీకులు ధనవంతులుగా ఉన్నారు. కేరళ மாநிலத்தில் திருச்சூர் జిల్లాவிலே ஏங்கண்டியூர் என்ற ஊரில் அவருடைய ஜென்மம். కేరళ రాష్ట్రములో త్రిశూర్ జిల్లాలో திருச்சூர் జిల్లా ఏగండ్యూర్ అనేటువంటి యొక్క ప్రాంతంలో పాస్టర్ పాల్ గారు జన్మించారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அவருடைய குடும்பத்தின் பேர் சொன்னாலே தேசம் பயப்படும். ఆ కుటుంబ పేరు చెప్తేనే చాలు దేశము భయపడును. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்படிப்பட்ட குடும்பத்தில் இருந்து தேவன் அவரை வேர்பிரித்தார். అటువంటి కుటుంబంలో నుండి దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఉన్నారు. 1923 ஆண்டில் 1923 సంవత్సరం இந்த மகிமையான ஊழியம் தேவனால் அவர் ஸ்தாபித்தார். ఈ మహిమగల పరిచర్యని దేవుని ద్వారా ఆయన స్థాపించి ఉన్నారు. அந்த நாட்களில் ஒரே கஷ்டம். ఆ దినాల్లో చాలా కష్టం. ஒரு வீடு வாடகைக்கு எடுத்தார். ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఈయన ఒక కుటుంబీకుడు. அவருக்கு 5 பிள்ளைகள். ఈయన గారికి 5 పిల్లలు. 3 ఆణ్ పిల్లలు 2 పెణ్ పిల్లలు. 3 మగ పిల్లలు 2 అమ్మాయిలు. మూత మగన్ దాన్ పాస్టర్ ఫ్రెడ్డీ పాల్. పెద్ద కుమారుడు పేరు పాస్టర్ ఫ్రెడ్డీ పాల్. రెండవది మగన్ దాన్ పాస్టర్ శామ్ పాల్. రెండవ కుమారుని పేరు పాస్టర్ శామ్ పాల్. మూడవది మగన్ దాన్ పాస్టర్ హరి పాల్. మూడవ కుమారుని పేరు పాస్టర్ హరి పాల్. మూత మగన్ దాన్ దోరా. పెద్ద కుమార్తె దోరా. ఇనియోజు సహోదరి. ఇంకొక సహోదరి. అప్పో అవർക്ക് ചെറിയ ഒരു വരുമാനം ഇരുந்தது. ఆ పాస్టర్ గారికి మంచి ఆదాయం కలిగిన ఒక స్థితి ఉంది. ప్రభు అన్నారు ఇవన్నీ విడిచిపెట్టు. இந்த பிரதிஷ்டையின் ஊழியம் விசுவாச ஊழியத்தை துவங்க வேண்டும் என்று சொன்னார். ఈ ప్రతిష్ట గల విశ్వాసముతో కూడిన ఈ పరిచర్యని నువ్వు ప్రారంభించాలని చెప్పారు. ஒரு வீடு வாடகைக்கு எடுத்தார். ఒక ఇంటిని అద్దెకి తీసుకొని 7 రూపాయలు தான் வாடகை. ఆ రోజుల్లో ఇంటి అద్దె 7 రూపాయలు. அந்த 7 ரூபாய் கொடுக்கிறதுக்கு பணம் இல்லை. ఆ 7 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆ దినాల్లో ஒரு மாதத்தில் கிடைக்கிற எல்லா காணிக்கையும் சேர்த்து வைத்தாலும் 7 ரூபாய் வராது. ఒక నెల వచ్చే కానుకలన్నీ పోగు చేసిన 7 రూపాయలు రావట్లేదు. విధమైన కష్టத்தில் தான் இந்த ஊழியம் பாஸ்டர் పాల్ ఆరంభించారు. అటువంటి కష్టములతోనే ఈ సేవను పాస్టర్ పాల్ గారు ప్రారంభించారు. పాస్టర్ పాల్ ఆ విధమైన కష్ట వేళయిலும் అటువంటి శ్రమల మధ్యలో அந்த காலத்திலே ஊழியர்களும் விசுவாசிகளும் மிகவும் மிகவும் சந்தோஷமாயிருந்தார். ఆ దినాల్లో దైవ సేవకులను విశ్వాసులందరూ మిక్కిలి సంతోషం గలవారుగా కనబడింది. పల இடத்திலிருந்தும் பிரச்சனைகளும் పోరాటங்களும். ఆ దినాల్లో సేవకు విరోధంగా పలు స్థలము నుండి సమస్యలు పోరాటాలు. எல்லா தேவஜனங்கள் மகிழ்ச்சியில் காணப்பட்டார். అయినప్పుడు కూడా దేవుని ప్రజలందరూ సంతోషం గలవారుగా కనబడి ఉన్నారు. சிலர்கள் கஷ்ட நிமித்தம் சாப்பாடு இல்லாததினால் अनेक ஊழியர்கள் ஊழியத்தை விட்டு விலகினார். ఆ దినాల్లో ఉండే శ్రమల వల్లను సరియైన బోధన లేకపోవటం వల్ల కొంతమంది సేవకులు సేవను విడిచి వెళ్ళిపోయారు. అనేక ஊழியர்கள் இந்த கஷ்டத்திற்கு தங்களை ஒப்பு கொடுத்து సంతోషமாக ஊழியம் செய்தார். కొందరైతే ఈ కష్టాలకి శ్రమలకు సమర్పించుకొని సంతోషముతో ఈ సేవ చేశారు. ఇందుకే நம்முடைய సభకి ஒரு పైసా కடன் இல்லை. ఈ రోజు కూడా మన సంఘానికి 1 రూపాయి కూడా అప్పు లేదు. எல்லா విధத்திலும் వసతి ఇప్పుడు వసతి జాస్తి ఆగివిட்டது. ఈ దినాల్లో అన్ని విధాలైన వసతులు ఉన్నాయి. వసతులు ఎక్కువైనవి. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்போ ஊழியத்தினுடைய துவக்கம் பெரிய கஷ்டம்.
సేవ యొక్క ప్రారంభము చాలా కష్టం. వాడగా కొడుక పణం ఇల్ల, అద్దె ఇవ్వటానికి డబ్బులు లేవు, సాపాడుకు వడి ఇల్ల, భోజనం చేయటానికి మార్గం లేదు, వస్త్రం ఇద, సరి అయిన వస్త్రము లేదు. అనేక ఊழியர்கள் பாஸ்டர் போல், சாம் போல், பாஸ்டர் கேசி வர்கீஸ், பாஸ்டர் பிஎம் தோமஸ் போன்றவர்கள் எல்லாம் ஒரு ஜோடி వస్త్రத்தில் தான் జీవితారు. పాస్టర్ పాల్ గారు, పాస్టర్ శామ్ పాల్, పాస్టర్ పిఎం థామస్, పాస్టర్ కేసి వర్గీస్ లాంటి పరిశుద్ధులు ఒక జత బట్టలతోనే జీవించారు. అనేక ఊழியர்கள் அப்படித்தான் జీవితారు. అనేక మంది సేవకులు అలా జీవించారు. நடந்து 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 தான் ஊழியம் செய்தார். నడిచి నడిచి నడకతోనే సేవ చేశారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ఆంధ్రావిலே ஊழியம் துவங்கின நாட்களில், ఆంధ్రాలో సేవ ప్రారంభించిన దినాల్లో పాస్టర్ కేసి వర్గీస్ విజయవాడ పగుదియిలే, విజయవాడ ప్రాంతంలో அவரும் ஒரு வயசான தாத்தாவும் கூட சேர்ந்து வசனத்தை சத்தமாக சொல்லி ஊழியம் செய்தார். ఆ పాస్టర్ కేసి వర్గీస్ గారితో పాటు ఒక తాతగారు ఇద్దరు కలిసి వీధుల్లో వెళ్లి శబ్దంగా దేవుని వాక్యాలు చెప్తూ ఉండేవారు. సత్యமாக వసనங்கள் சொல்லுவார். చాలా శబ్దంగా వీధుల్లో వాక్యాలు చెప్పేవారు. అందంద இடங்களில் నిండి ఓపెన్ ఎయిర్ కూటం నడుస్తువారు. ఆ స్థలాల్లో నిలబడి వీధి కూటాలు నడిపించేవారు, కరపత్రాలు పంచేవారు. తంగరదుకు ఇడమిల్ల, ఉండటానికి స్థలం లేదు. రైల్వే స్టేషన్ దాని విశ్వాస వీడు, రైల్వే స్టేషన్ వారి యొక్క విశ్వాస మందిరం. రైల్వేயிலே அந்த தண்ணீர் தான் அவருடைய டீயும் காஃபியும். రైల్వే స్టేషన్ లో దొరికి నీళ్ళే పాస్టర్ గారికి వసనங்கள் சொல்லும் போது, ఈ విధంగా వాక్యాలు చెప్పేటప్పుడు కుటుంబం இந்த వసనத்தை గమనించారు. ఒక కుటుంబీకులు వీరు చెప్పే వాక్యాన్ని గమనించారు. కడసిల్ அவர் வந்து, చివరికి వారు వచ్చి இந்த வீட்டுக்கு வந்து ஜெபித்து போங்கள் என்று சொன்னார். మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పారు. அப்போது அவர்கள் சாப்பாடு கொடுத்தார். అప్పుడు వారు భోజనం ఇచ్చారు. 2-3 వారத்துக்கு பிறகு அப்போது தான் பாஸ்டர் கேசி வர்గీస్కి சாப்பாடு கிடைத்தது. 2-3 వారాలు తర్వాతనే అప్పుడే పాస్టర్ గారికి భోజనం దొరికింది. அந்த குடும்பம் ரட்சிக்கப்பட்ட ఆంధ్రావిలే విజయవాడవిలే முதல் విశ్వాసీ కుటుంబமாக మాற்றப்பட்டார். ఆ కుటుంబం రక్షింపబడింది. ఆంధ్రాలో విజయవాడలో వారే మొదటి కుటుంబం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అవిధమైన కష్టத்தில் தான் இந்த ஊழியங்கள் எல்லாம் தொடங்கினது. ఆ విధమైన కష్టాలతోనే ఈ సేవలన్నీ ప్రారంభించబడ్డాయి. విశ్వాస వీడు ఇల్లే, విశ్వాస మందిరం లేదు. రైల్వే స్టేషన్ దాని విశ్వాస, రైల్వే స్టేషన్ విశ్వాస మందిరం. కాఫీ టీ ఇల్లే, కాఫీ టీ లేదు. அந்த தண்ணீர் தான் காஃபி టీ. ఆ దినాల్లో నీళ్ళే కాఫీ టీ. அவர்கள் சந்தோஷமாக அந்த பாடுகளுக்கு ஒப்பு கொடுத்த மகிமையான ஊழியம் మహిమయాగ செய்தார். అటువంటి శ్రమల్లో కూడా వారు సంతోషముతో ఆ శ్రమలకు అప్పగించుకొని మహిమగల సేవని మహిమతో చేశారు. அதுக்கு பிறகு అనేక ஊழியர்கள் வந்தார்கள், ஊழியம் செய்தார்கள். దాని తర్వాత అనేక మంది సేవకులు వచ్చారు, చేశారు. విజయవాడ సెంటర్ ஊழியத்தை பாருங்க. ఇప్పుడు విజయవాడ సెంటర్ సేవని చూడండి. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయిరకణక్కు జనంగా, వేల కొలది జనులు. ఇప్పుడు కష్టం లేదు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. కారణం అంత కాలத்திலே ஊழியர்கள் కష్టத்திலும் సంతోషமாக జీవితారు. ఆ దినాల్లో సేవకులు కష్టాల మధ్యలో కూడా సంతోషంగా జీవించారు. కేసి వర్గీసే పోன்றவர்கள் ஊழியம் விட்டு போகவில்லை. శ్రమలు కష్టాలు చూసి పాస్టర్ కేసి వర్గీస్ లాంటి వారు సేవను విడిచిపెట్టి వెళ్ళలేదు. ஊழியம் விட்டு விலகவில்லை, సేవ నుండి తొలగిపోలేదు. இந்த ஊழியம் என்னால செய்ய முடியாதென்று அவர்கள் சொல்லவில்லை. ఈ సేవ నా ద్వారా చేయడానికి వీలు పడదని వారు చెప్పలేదు. இதுதான் ஊழியம், ఇదే సేవ. இந்த பாடு என்னுடைய சுதந்திரம், ఈ శ్రమలు నా స్వాస్థ్యం, దీని కొరకే నేను నియమించబడి ఉన్నాను, ఇది నాకు ఇచ్చిన వరం. இந்த பாடுகளிலோடு நானே பூர்ணப்பட வேண்டும், ఈ శ్రమల్లో నేను సంపూర్ణత చెందాలి. அவிதமான வெளிப்படுத்தலோடு பரிசுத்தவான்கள் ஊழியம் செய்தபடியினால் இன்றைக்கு ஆந்திரா தெலுங்கானா பகுதியில ஊழியங்கள் எவ்வளவு எவ்வளவு ఆశీర్వాదం. ఆ విధంగా శ్రమల మధ్యలో పరిశుద్ధులు పరిచర్య చేయటం వల్లనే
ఈ దినాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సేవ ఎంతో సమృద్ధిగా పెరిగి ఉన్నది. அதேபோல இந்தியாவில் எல்லா ஊழியங்களும், అదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని సేవలు, அமெரிக்கா ஊழியத்தை எடுத்துக்கொண்டால் అమెరికా సేవను తీసుకుంటే பாஸ்டர் ஏசி தோமஸ் அவர்கள் ஊழியம் செய்கிற நாட்களில் పాస్టర్ ఏసీ థామస్ గారు సేవ చేయ దినాల్లో ஒரு ஆத்மாவும் இல்லை, ఒక్క ఆత్మ కూడా లేదు, ஒரு நாற்காலி மட்டும்தான் இருக்கும். ఒక కుర్చీ మాత్రం ఉండేది. 1.5 மணி நேரம் గంటన్నర సేపు 2 சகோதரிகள் இருப்பார்கள். 2 సిస్టర్స్ ఉంటారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. சிஸ்டர் ஆலிஸ் வர்கீஸ், సిస్టర్ ఆలిస్ వర్గీస్, டோரத்தி என்றதான ஒரு சகோதரி, డోరతి అనేటువంటి సహోదరి, 2 பேர். 2. நாற்காலியில் ஒருவரும் இல்லை. అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో ఎవరు ఉండరు. 1.5 மணி நேரம் గంటన్నర సేపు சத்தம் உயர்த்தி శబ్దంగా ஆவியில் நிரம்பி శబ్దాన్ని పెంచి ఆత్మలో నింపబడి సియోனை குறித்து பிரசங்கம் பண்ணுவார். సియోను గురించి ప్రసంగించేవారు. சோர்ந்து போகவில்லை, సొమ్మసిల్లిపోలేదు. அங்கேயும் சாப்பாடுக்கு வழி இல்லை. ఆ దినాలు అక్కడ కూడా భోజనానికి దారి లేదు. அமெரிக்காவிலும் எத்தனையோ நாட்கள் சாப்பாடு இல்லாமல் பரிசுத்தவான்கள் కష్టపడ్డారు. అమెరికాలో సేవ చేసేటప్పుడు కూడా ఎన్నో రోజులు పరిశుద్ధులు భోజనం లేకుండా కష్టపడ్డారు. కై నీటవిல்லை, ఎక్కడ కూడా చేయి చాపలేదు. కై నీటిனால் ఏరాళం கிடைக்கும், చేతులు చాపితే విస్తారంగా దొరికిద్ది, ஆனால் కై నీటవిல்லை, ఎక్కడ చేతులు చాపలేదు, யார்கிட்டயும் சொல்லவில்லை, ఎవరితోనూ చెప్పలేదు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஜெபத்தில் உட்கார்ந்தால் இவர் 3 பேர் மட்டும்தான் ஜெபம். ప్రార్థన కూర్చుంటే వారు ముగ్గురే ఆ ప్రార్థనలో. ஒரு முறை ఒక్కసారి பாஸ்டர் ஏசி தோமஸ் పాస్టర్ ఏసీ థామస్ அவர் ஜெபத்தில் இருந்தார். వారు ప్రార్థనలో ఉన్నారు. 5 மணி நேரம் கண்ணு திறக்காமல் ஆவியில் நிரம்பி ஜெபிப்பார். 5 గంటల సేపు కన్నులు తెరవకుండా ఆత్మలో నింపబడి ప్రార్థించేవారు. வேற யாரும் இல்லை, 2 சிஸ்டர்ஸ் மட்டும்தான். వేరే ఎవరు లేరు, 2 సిస్టర్లు మాత్రం. ஜெபித்துக் கொண்டிருப்பார். వారు ప్రార్థిస్తూ ఉంటారు. இந்த வேளையில் ఈ సమయంలో ஒரு இங்கிலீஷ்காரன் அந்த வழியாக நடந்து போனார். ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అమెరికాకి చెందిన వ్యక్తి అలా నడుస్తూ వెళుతున్నాడు. நம்ம வீட்டுக்கு முன்னால சுவரில் ஒரு சின்ன போர்டு போட்டு, మన యొక్క విశ్వాస మందిరపు యొక్క ఇంటి మీద ఆ గోడ పైన ఒక చిన్న బోర్డు, చిన్న బోర్డు. అది பார்த்து அந்த இங்கிலீஷ்காரன் சிரித்தார். అది చూసి అమెరికాకి చెందిన వ్యక్తి నవ్వారు. அமெரிக்கால இந்த போர்டு போட்டிருக்கிறாங்க, ఏంటి అమెరికాలో ఈ బోర్డు వేసి ఉన్నారు, அதுல என்ன எழுதி இருக்கு? దాంట్లో ఏం రాయబడి ఉంది? ప్రేయర్ హౌస్. ప్రేయర్ హౌస్. அவருக்கு சிரிப்பு தான் வந்தது. ఆయనకి నవ్వు వచ్చింది. சரி, என்னதான் ஜெப வீடு போய் பாப்பம் சொல்லி உள்ளுக்குள்ளே வந்தார். ఏం జరుగుతుందో అసలు ఏంటి ఈ ప్రార్థన ఇళ్ళని రాశారని లోపలికి వచ్చాడు. ஒருவர் கண்களை மூடி ஜெபித்துக் கொண்டே இருக்கிறார். అప్పుడు ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూనే அவர் ఉన్నాడు. வந்து அமைதியாக நாற்காலியில் உட்கார்ந்தார். ఆ వచ్చిన ఆయన మౌనముగా కుర్చీలో కూర్చున్నారు. 3 மணி நேரம் ஆச்சு. 3 గంటల సేపు అయింది. கண்ணு திறந்து பார்க்கறதே, వీరు కళ్ళు తెరిచి చూడలేదు. இவருடைய மனதுக்குள்ள என்னென்ன கேள்விகள் இருந்தவோ, ఈ యొక్క వచ్చిన వ్యక్తి యొక్క మనసు లోపల ఏమేం ప్రశ్నలు ఉన్నాయో அந்த கேள்வியை சொல்லி சொல்லி அவர் ஜெபிக்கிறார். ఆయనకున్న ప్రశ్నలకు తగిన మాటలు చెప్తూ ఈయన ప్రార్థిస్తున్నారు. తూంగి తూంగి జెబిక్கிறது, ఈ నిద్రపోతూ ప్రార్థించట్లేదు. శబ్దము పెంచి ஆவியில் நிரம்பி ఆత్మలో నింపబడి, ஆண்டவரே, சியோனுக்காக நியமிக்கப்பட்டவர்கள் இந்த பட்டணத்தில் உண்டு. ప్రభువా, సియోను కొరకు నియమించబడిన వారు ఈ పట్టణంలో ఉన్నారు. பிரதிஷ்டையின் ஊழியம் செய்ய வேண்டும் என்று வாஞ்சிக்கிறதான விலையேறப்பட்ட ஆத்துமாக்கள் இந்த பட்டணத்தில் உண்டு. ప్రతిష్ట గల సేవ చేయాలని విలువైన ఆత్మలు ఈ పట్టణంలో కలరు. அப்படி சியோனுக்குள் ஆத்துமாக்கள் இந்த பட்டணத்தில் உண்டு. సియోనుకు తగిన ఆత్మలు ఈ పట్టణంలో ఉన్నారు. వారిని నువ్వు ప్రత్యేకపరచాలి. 3 మణి నేరం ఈ విధంగా 3 గంటల సేపు కళ్ళు తెరవకుండా ఆత్మలో నింపబడి పోరాడి శబ్దాన్ని పెంచి ప్రార్థించారు. వచ్చిన వ్యక్తి ఇదన్నీ గమనిస్తూ వింటున్నారు. తండ్రి మనదిల్ இருந்த கேள்விக்கு பதில் தான் அவர் சொல்லிக்கொண்டே இருக்கிறார். ఆయన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు తగిన జవాబుని ఆయన చెప్తూ ప్రార్థిస్తున్నారు. அந்த இங்கிலீஷ்காரன் எழும்பினார்.
వెంటనే లోపలికి వచ్చిన వ్యక్తి లేచాడు. ఎందుకొరకు లేచారో తెలియదు. అప్పుడు లేవటం వలన కుర్చీ శబ్దము వచ్చింది. అప్పుడు పాస్టర్ ఏసీ థామస్ గారు కళ్ళు తెరిచారు. ఏంటి ఇది కుర్చీ శబ్దం? అక్కడ చూస్తే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన ఆపి లేచి వెళ్ళారు. ఆ వ్యక్తి చెప్పారు, మీ ప్రార్థన ఆపకుండా కొనసాగించండి. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు 3 గంటలైంది. మీ ప్రార్థన నన్ను పట్టి ఇక్కడ ఆపింది. నిజముగా ఇది ప్రార్థన ఇల్లు. ఈ మీరు బయట పెట్టిన బోర్డు చూసినప్పుడు నేను నవ్వాను. లోపలికి వచ్చిన తర్వాత నేను భయపడ్డాను. ఒకే ఒక వ్యక్తి ఆత్మలో నింపబడి విషయాలు చెప్పి శబ్దాన్ని పెంచి పోరాడి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఆ వ్యక్తిని పట్టి నిలబెట్టింది. 3 గంటల సేపు ఆయన అలా ఉండిపోయాడు. అందువల్ల మర్యాద ఇచ్చింది. పాస్టర్ ఏసీ థామస్ గారు లేచి వచ్చారు. ఆయనతో మాట్లాడారు. అప్పుడు మీరు ఎవరు ఏంటి అని అడిగారు. సియోనే குறித்தும் அதனுடைய பிரதிஷ்டையை குறித்தும் சியோனின் ஜீவியத்தை குறித்தும் சியோனை குறித்துள்ள உபதேசங்களை குறித்தும் எல்லாம் பாஸ்டர் ஏசி தாமஸ் వడివాగ சொன்னார். ఆ వచ్చిన వ్యక్తికి పాస్టర్ ఏసీ థామస్ గారు సియోను యొక్క శ్రేష్టత, దాని ప్రతిష్టత, అందులో ఉన్న సౌందర్యము, వీటన్నిటిని చక్కగా వివరంగా చెప్పారు. వివాహం ఇల్లాமல் பிரதிஷ்டையின் ஊழியம் செய்கிறதான ஒரு குரூப் உண்டு. அவர்கள் தான் சியோனில் போய் சேருவார்கள் என்றெல்லாம் சொன்ன போது அது அவருடைய உள்ளத்தில் இருந்த பெரிய கேள்விதான். ఆ వివాహము లేకుండా ప్రతిష్టతో సేవ చేసే వారి సియోను వెళ్తారని పాస్టర్ గారు చెప్పిన మాట ఆ వ్యక్తికి ఆ అంతరంగంలో నుండి అదొక పెద్ద ప్రశ్నగా ఉండేది. ఈ విధమైన సత్యములు విన్నప్పుడు నా ప్రశ్నలకు జవాబు వచ్చింది. దేవునికి మహిమ. ఆ యొక్క అమెరికాకు చెందిన వ్యక్తి ఎవరు? ఓరల్ రోబోట్స్ స్పెషలిస్ట్ ஒரு ఇవాంజలిస్ట్. ఆర్నల్ రాబర్ట్ వారి యొక్క స్పెషలిస్ట్, ఒక సువార్థికుడు. దేవునికి స్తోత్రం. எழுத்தின்படி அவர் பெரிய படிச்ச ஒரு ఇంజనీర్. అక్షరార్థంగా ఆ వ్యక్తి బాగా చదువుకున్నటువంటి ఒక ఇంజనీర్. ஊழியம் செய்கிற ஒரு ஊழியர். ఆయన సేవ చేయ ఒక సేవకుడు. స్పెషలిస్ట్ ஒரு ఇవాంజలిస్ట్. ఆర్నల్ రాబర్ట్ గారి యొక్క స్పెషలిస్ట్ సువార్థికుడు. ఇదెల్లం కుప్ప. ఆయన అన్నారు, ఇవన్నీ నేను ఏదైతే వెతికానో దేవుడు దాన్ని నాకు బయలుపరిచి ఉన్నాడు. నపుంసకుల యొక్క వివాహము లేకుండా దేవుని ప్రీతిపరిచి దేవుని సేవ చేయాలని ఆశించాను. కానీ అటువంటి పరిచర్య నాకు ఎక్కడ కనబడలేదు. నేను సర్వలోకములో సేవ నిమిత్తము ప్రయాణం చేసి ఉన్నాను. నేను కూడా నా పైనున్న రాబర్ట్ గారిని ఈ సందేహాన్ని అడిగాను. ఆయన గారు నాకు సరి అయిన జవాబు ఇవ్వలేదు. అయినప్పుడు కూడా నేను వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇక నేను ఈ సత్యముతో ఐక్యపరచబడతాను. ప్రతి వారం నేను ఇక్కడ కూటానికి వస్తాను. దేవునికి మహిమ. మీరు రావటం మంచిది కానీ అండి, ఇక్కడ ఎవరు లేరు. జీవిக்கிற தெய்வமும் జీవిக்கிற పరిశుద్ధవాനും இருக்கிறார்களே அது எனக்கு போதும். ఆయన ఒక మాట అన్నారు, జీవించే దేవుడు, జీవించే పరిశుద్ధులు ఉన్నారు, నాకు అది చాలు. చివరిగా ఆయన సేవకు వచ్చారు. చివరి వరకు ఆయన సేవ చేసి ప్రభునందు నిద్రించారు.
ఆయన గారే పాస్టర్ డాన్ గారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. നമ്മുടെ സഭയിലെ തലമേ ചീഫ് പാസ്റ്ററാக దేవుని ഉയർത്തിனார். మన యొక్క సంఘములో ప్రధాన పాస్టర్గా దేవుడు వారిని హెచ్చించెను. జపத்தினால் கிடைச்ச ஆத்துமா, ప్రార్థన ద్వారా దొరికిన ఆత్మ. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்போது அவ்வளவு கஷ்டம், అప్పుడు అన్ని కష్టాలు. அந்த வாடகைக்கு எடுத்த வீட்டுக்கு வாடகை கொடுக்க அமெரிக்காவில் பணம் இல்லை. అద్దెకి తీసుకున్న ఇంటి అద్దె కట్టడానికి కూడా అమెరికాలో డబ్బులు లేవు. வேலைக்காக போன அநேக தேவ பிள்ளைகள் அங்கும் இங்கும் ஊழி அங்கு வேலை செய்கிறார்கள். పని నిమిత్తం వెళ్ళినటువంటి దేవుని బిడ్డలు అక్కడిక్కడ పని చేస్తున్నారు. ఎప్పుడు ஒரு டைமில் வருவார்கள். వారు ఎప్పుడైనా ఒక సమయానికి వస్తారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. దూరమైన இடத்தில் இருக்கிறார்கள். దూర ప్రాంతంలో ఉన్నారు. ஆனால் அவர்கள் வருவார்கள். వారు వస్తారు. அவருடைய டைத்தும் காணிக்கையும் தான் అమెరికా ఊழியத்துக்கு வளர்ச்சி உண்டாகும். వారిచ్చిన దశంభాగము కానుకలే అమెరికా సేవ అభివృద్ధికి సహాయపడింది. అమెరికా ఊழிయం பாருங்க. ఈ రోజు అమెరికా సేవ చూడండి. இன்றைக்கு வட அமெரிக்கா ஏறக்குறை எல்லா జిల్లాகளிலும் ஊழியம் தொடங்கி விட்டது. నార్త్ అమెరికాలో అన్ని జిల్లాల్లో సేవ ప్రారంభించబడి ఉంది. సౌత్ అమెరికా కొలంబియా என்ற இடத்தில் ஊழியம் ஆரம்பித்தார். దక్షిణ అమెరికాలో కొలంబియా అనే స్థలంలో సేవ ప్రారంభించబడి ఉంది. కన్నడ పగుதியிலே 9 இடத்தில் ஊழியம் ஆரம்பித்தார். కెనడా భాగములో 9 ప్రాంతాల్లో సేవ ప్రారంభించబడి செழிப்பாக காணப்படுகிறது. ఈ రోజు అమెరికా సేవ ఎంతో అభివృద్ధిలో కనబడుతుంది.